ఇప్పుడు 1,50,000 ఉన్నప్పుడు 1,50,000 చేయలేదు. నా ఒక్కరికి 1,50,000 ఉండే. మా ఇద్దరు కలిసి 3 లక్షల చిల్లర ఉండే. 3 లక్షల చిల్లర అంటే 2 రూపాయల చిల్లర కట్టినా. 2 లక్షల లోపు ఉంది. ఇప్పుడు 5,000 తక్కువ ఉంది 2 లక్షలకు. మరి ఇప్పుడు కూడా కాలేదు. ఎవరిని అడిగితే సమాధానం వస్తుంది. ఎందుకు కాలేదని చెప్పని వచ్చి మా బాధను వెళ్ళబోసుకోవడం తప్ప ఇంక అంతకంటే మీకు ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలను చెప్పారు రేవంత్ గారు, మినిస్టర్ గారు. 6 గ్యారెంటీలల్లో గ్యాస్ కనెక్షన్ పెట్టినా అది రాలే, జీరో బిల్లు పెట్టినా అది రాలే, ఇప్పుడు ఈ రుణమాఫీ పెట్టినా ఇది రాలే, రైతు బంధు కారుకు 50,000 వచ్చేది నాకు, అది రాలే. మరి మేము ఎట్లా ఎక్కడ ఏం కష్టం చేయగలం? నేను ఎక్కడికి సంపాదించగలను? ఏ హామీ రాలే ఇంతవరకు, ఏది రాలే. కరెంటు బిల్లు రాలేదు, గ్యాస్ బిల్లు రాలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు లేదు. ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఎవరికి ఇచ్చినావో అది అర్థం కావట్లేదు. మాకైతే రాలే. రానోళ్ళు మా బాధను వెళ్ళబోసుకోవడానికి మా అటువంటి చాతగానోళ్ళము ఆఫీసర్స్ చుట్టూ తిరగలేము.